బంగారం లాంటి పాత ఫోన్ అంటే పాడైపోయిన ఫోన్ని పాడేయొద్దు, 4 రోజులు ఆగండి అంటున్నారండి. ఫోన్లు, ట్యాబులు, ల్యాప్టాప్లకి ఎందుకు పనికిరావు అనుకున్నప్పుడు ఏం చేస్తాం? 100, 50కో, 10, 25కో వాడికి ఇచ్చేస్తాం, వాడు పట్టుపోతాడు కదండి. అందులో నుంచి బంగారం, వెండే కాదు, రేర్ ఎర్త్ మెటీరియల్ ఈ మధ్య బాగా వినబడుతోందండి. ఆ మధ్య ఉక్రెయిన్ని బలవంతంగా ఒప్పించి ఒక ఒప్పందం చేయించాడు, గుర్తుందో లేదో, ట్రంప్ మహానుభావుడు. అలాగే మన మీద ట్యాక్సెస్ వేసాడు కానీ చైనా మీద ట్యాక్సెస్ వేయలేదు. అంటే చైనా మీద భయపడి కాదండి, వాళ్ళు రేర్ ఎర్త్ మెటీరియల్ ఇస్తారండి. రీసెంట్గా చైనాకి మనకి కాస్త బాగానే రిలేషన్స్ కుదురుతున్నాయి కదా. ఫస్ట్ ఒప్పందం నిన్న పేపర్లో చూసే ఉంటారు. రేర్ ఎర్త్ మెటీరియల్ విషయంలో చైనా మొన్నటి వరకు బిగుసుకోపి కూర్చుంది, ఇప్పుడు మనకు సప్లై చేస్తూ ఉంటుంది. సో మీకు అర్థమైపోయి ఉంటుందండి, ఈ ఫోన్లు, ట్యాబులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్ వాడుతున్నారని, వీటికి చాలా డిమాండ్ ఉందని చెప్పి అందరికీ తెలిసిందే కదా. ఇక్కడ ఈ పాడైపోయిన ఫోన్లు, ఈ పాడైపోయిన ల్యాప్టాప్లు, అన్ని రకాల ఈ వేస్ట్ అండి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో రేర్ ఎర్త్ మెటీరియల్తో పాటు బంగారం, వెండి ఉందని, ఉంటే ఏం చేస్తాం అంటారేమో, కొత్త పరిశోధనలు వచ్చినాయండి. కొత్త పరిశోధనలు అంటే ఏమీ కాదు, మన స్విమ్మింగ్ పూల్లో యాంటీ డిఫెక్టింగ్ ఏజింగ్ వాడుతారు చూడండి, అంటే నీరు పాడైపోకుండా. దాంతో కొన్ని పాలిమర్స్ తయారు చేస్తున్నారు. రకరకాల ఏజెంట్ని మిక్స్ చేసి ఈ పాలిమర్స్ సహాయంతో బంగారాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారండి. ఎక్స్ట్రాక్ట్ చేసి చక్కగా మళ్ళీ ఇదే పాలిమర్ని వాడుకునేలాగా. అంటే ఇదంతా ఇంకొక రీల్లో చెప్తానులేండి, మళ్ళీ విషయానికి వచ్చేస్తాను. సో బంగారం, వెండితో పాటు రేర్ ఎర్త్ మెటీరియల్స్కి చాలా డిమాండ్ ఉందని, బయట బోల్డ్ అంత దొరుకుతుంది, తవ్వుకొని తీసుకోవచ్చు కదా అనుకుంటారేమో. ఎన్విరాన్మెంటల్గా చాలా డ్యామేజ్ జరుగుతుందండి. 1 కిలో, 1 గ్రామ్ బంగారం చేయటానికి ఎంత డ్యామేజ్ ఉంటుందో తెలుసా? సో ఈ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ని తగ్గించాలని చెప్పి ఇది చేస్తున్నారు. మరి ఇక్కడ దొరుకుతుందా అంటే దొరుకుతుందండి. గత 2 సంవత్సరాల కిందట ఒక లెక్కేస్తే 6.2 crores టన్స్ అండి, టన్స్ కాదు, 6 కోట్ల పైన టన్నుల ఈ వేస్ట్ అనేది ఉందని, ఇది ప్రతి 10 సంవత్సరాలకి డబుల్ అయిపోతుందండి. డబుల్ అంటే ఒక 40 టన్నుల ట్రక్కులను పెడితే 1,50,00,000 ట్రక్కులు భూమి చుట్టూ నించోబెట్టవచ్చు అంట అండి. అంత ఉందంట ఈ వేస్ట్ అండి. భవిష్యత్తులో ఈ వేస్ట్ అనేది చాలా మంచి బిజినెస్ అవుతుందని చెప్పడం నా ఉద్దేశం. ఆల్రెడీ ఈ వేస్ట్ బిజినెస్లో ఎవరైనా ఉంటే గనక మీరు దూసుకెళ్ళిపోవచ్చండి. కొత్తవి వస్తున్నాయి కాబట్టి కొత్తగా ట్రై చేయొచ్చు అనేది నా సలహా అండి. అంటే వెళ్ళి అవి ఈ వేస్ట్ అది కొనుక్కోమని కాదు నా ఉద్దేశం. ప్రాసెసింగ్ దగ్గర నుంచి ఇంకా చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఇలాంటి విషయాలు కూడా ఉపయోగపడతాయని చెప్పి షేర్ చేస్తున్నాను. మీ ఒపీనియన్ చెప్పండి, ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి ఫ్యాక్ట్స్ కూడా చెప్పుకుంటూ ఉందాం. థ్యాంక్ యూ.